మోషే యెహోషువతో తన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము. చాలమ్మా. ఇక్కడ ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణంలో దేవాది దేవుని యొక్క చిత్తంలో బానిసత్వంలో నుండి పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి దేవాది దేవుడు నడిపిస్తున్నాడు మోషే ద్వారా. మోషేను దేవుడు నాయకుడిగా ఏర్పరిచి, అయితే ఈ సమయంలో అమాలేకీయులు మీదికి వచ్చినప్పుడు మోషే ఏమంటున్నాడంటే యెహోషువతో, యెహోషువా అమాలేకీయులతో యుద్ధము చెయ్యము అంటున్నాడు. హల్లెలూయా. అమాలేకీయులతో యుద్ధము చెయ్యము అంటున్నాడు. అసలు అమాలేకు ఎవరు? అమాలేకీయులు ఎవరు అనగా యాషావు యొక్క సంతానము. యాషావు అంటే ఎవరమ్మా? ఇస్సాకు యొక్క కుమారులు యాషావు, యాకోబు. అయితే యాషావు యొక్క సంతానమే ఈ యొక్క అమాలేకీయుల జనాంగము. యాషావు అనగానే మనకు అర్థం అవ్వాల్సినటువంటి విషయం ఏంటి అనగా, యాషావు అనగా శారీరక సంబంధమైనటువంటి వ్యక్తి. యాకోబు అనగా దేవాది దేవుని చేత ప్రత్యేకించబడి ఇశ్రాయేలుగా మార్చబడి దైవికమైనటువంటి బిడ్డలకు సాదృశ్యంగా ఉన్నాడు. ఈ యొక్క యాషావు శారీరకమైనటువంటి సంబంధి, యాకోబు ఆత్మీయమైనటువంటి సంబంధిగా మనకు కనబడతాడు. ఎప్పుడైనా సరే చూడండి, శరీరానికి ఆత్మకు ఎప్పుడూ పోరాటమే. అవును కదమ్మా? శరీరానికి ఆత్మ, ఆత్మకు శరీరము విరోధముగా పోరాడుచున్నదని వాక్యంలో రాయబడి ఉంది. శారీరకమైనటువంటి కోరికలు మన ఇష్టానుసారంగా జీవించాలంటే దేవుని యొక్క ఆత్మ ఇష్టపడదు. ఇప్పుడు చూడండి, దేవుని యొక్క ఆత్మ ప్రకారముగా మనం జీవించాలి, ఉపవాసం ఉండాలి, దేవునికి అంగీకారంగా బ్రతకాలి, శరీరాన్ని నలగొట్టుకోవాలంటే శరీరానికి ఇష్టం ఉండదు. అనగా ఆత్మకు శరీరములకు ఎప్పుడు కూడా వైరమే. ఈ రోజున ఇశ్రాయేలీయులు దేవుని యొక్క సన్నిధానములో దేవుని యొక్క చిత్తానుసారంగా ప్రయాణమై వస్తుంటుండగా మార్గ మధ్యలో అమాలేకీయులు అడ్డుపడ్డారు. అలాంటి సమయంలో మోషే అంటున్నాడు, యెహోషువా అమాలేకీయులతో యుద్ధము చేయము అంటున్నాడు. ఎందుకనగా యాషావు సంబంధులు అమాలేకీయులు అనగా శారీరకమైనటువంటి సంబంధులు. ఇప్పుడు చూడండి, యాషావు గురించి మనకు తెలియాలంటే హెబ్రీయులకు రాసిన పత్రిక ఒక మాట మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన యాషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుము. చూడండి, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే యాషావు గురించి రాయబడి ఉంది. యాషావు ఎలాంటి వాడు అనగా ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వమును అమ్మి వేసుకున్నటువంటి భ్రష్టుడు అని రాయబడింది. ఇంకా ఏం రాయబడిందంటే వ్యభిచారి అని రాయబడింది. ఏమి హెచ్చరిక చేస్తున్నాడు సంఘానికి అనగా, యాషావు లాంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను నీలో ఉన్నాడేమో, అనగా నీలో అలాంటి కార్యాలు ఉన్నాయేమో, జాగ్రత్తగా చూసుకోమని అపోస్తులుడైనటువంటి పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో రాస్తున్నారు. హల్లెలూయా. చూడండి, యాషావు అనగా, యాషావు సంతానం అనగా పరిపూర్ణంగా లోకానుసారమైనది, దైవికమైనటువంటి రీతిగా ఉన్నటువంటి యాకోబుకు లేదంటే లోకానుసారముగా ఉన్నటువంటి యాషావుకు ఎప్పటి నుండి పోరాటము అనగా, చూడండి, తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండే పెనుగులాటంట. తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండే ఇద్దరికి కూడా పడట్లేదు, ఇద్దరు కూడా కొట్టుకుంటున్నట్టుగా. చూడండి, ఇద్దరికి కూడా పోరాటం జరిగిపోతుంటే తల్లి చాలా వేదన పడింది, చాలా దుఃఖపడింది. చూడండి, వెంటనే దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తా అంటున్నాడు దేవాది దేవుడు, ఇద్దరు నీకు నీ యొక్క కడుపులో నుండి 2 జనపదాలు వస్తాయి. ఆ యొక్క జనాలు ఎలా ఉంటారంటే పెద్దవాడు చిన్నవాడికి దాసులు అవుతాడని వాక్యంలో రాయబడి ఉంది. అయితే ఈ యొక్క యాషావు యొక్క
జీవితం ఏంటంటే అతను కోరుకోకుండానే అతనికి జ్యేష్ఠత్వపు హక్కు ఇవ్వబడింది. అది ఘనమైనటువంటి హక్కు, ఉన్నతమైనటువంటి హక్కు. ఎప్పటి నుంచో ఎంతో మంది కోరుకుంటారు, కానీ దేవాది దేవుడి యొక్క సంకల్పాన్ని బట్టి ఏశావుకు జ్యేష్ఠత్వం కలిగినప్పటికీ ఆ జ్యేష్ఠత్వం విలువ యాకోబుకు తెలుసు. కాబట్టి అతను అనుకుంటున్నాడు, ఏశావు కంటే ముందు నేనే వెళ్ళిపోవాలని కడుపులో ఉన్నప్పటి నుండే తపనంట. పుట్టాడు యాకోబు, పెరుగుతున్నాడు, కానీ చూడండి 5 నిమిషాలు ముందు పెట్టినా ఏమంటాడమ్మా, జ్యేష్ఠుడు అంటారు కదా. ఇద్దరు కవల పిల్లలు అయినా సరే ఏశావు కొంత సమయం ముందు పుట్టి జ్యేష్ఠుడైపోయాడు, జ్యేష్ఠత్వపు హక్కు పొందుకొనగా ఈ యొక్క యాకోబుకు జ్యేష్ఠత్వం మీద చాలా మక్కువ ఉంది. జ్యేష్ఠత్వం విలువ, జ్యేష్ఠత్వం ఇవ్వబడినటువంటి ఏశావుకు తెలియలేదు, కానీ అది లేనటువంటి యాకోబుకు అర్థమైంది జ్యేష్ఠత్వం ఎంత గొప్పదో, ఎంత ఘనమైనదో. అయితే చూడండి, జ్యేష్ఠత్వం మీద ఆశ ఉంది, కోరుకుంది. ఒకనొక టైంలో ఏశావుకి ఆకలేసింది. ఆకలేసి వేటాడాడు, వచ్చాడు. ఆకలేసిన టైంలో తన తమ్ముడిని అంటున్నాడు, తమ్ముడు నాకు ఆకలేస్తుంది, యాకోబు నువ్వు వండుకుంటున్నావు కదా, చక్కగా కూర రంగురంగుగా ఉంది, ఆ కూర నాకు ఇవ్వవా అని అడిగితే వెంటనే యాకోబు ఏమన్నాడు తెలుసా, ఆశ కలిగి ఉన్నాడు కనుక ఎర్రగా ఉన్నటువంటి కూర నీకు ఇస్తాను, కానీ మరి దీనికి బదులు నువ్వు నాకేమిస్తావు, నాకు నీ జ్యేష్ఠత్వపు హక్కు నాకు ఇవ్వమన్నాడు. ఇవ్వమన్న వెంటనే కూర ఎక్కడా, జ్యేష్ఠత్వపు హక్కు ఎక్కడమ్మా? జ్యేష్ఠత్వపు హక్కు తన జీవితాంతం ఉంటది. అలాంటిది కూర ఏమవుతుందమ్మా, ఈ పూట తింటామా, తినేసిన తర్వాత కడుపు నిండిపోతుంది, తృప్తి చెందుతాము, జీవితాంతం సరిపోతుందా? ఇంకొక మధ్యాహ్నం పగలు తింటే మధ్యాహ్నం ఆకలేస్తుంది, మళ్ళీ తింటే సాయంత్రం ఆకలేస్తుంది, రాత్రి ఆకలేస్తుంది. అనగా చూడండి ఎంతలో కనబడిపోయి అది పరిపూర్ణమైనది కాదు. ఈ రోజు తిన్న తర్వాత మరలా తినాలి. చూడండి, తినేసినది బహిర్భూములు విడవబడుతుంది. అలాంటి అత్యల్పమైన దాని కొరకు కొంచెం 1 అరగంట వెయిట్ చేసి అతనే వండుకుని ఉంటే తింటే సరిపోతుంది కదా. తనకేమనుకుందంటే ఇప్పుడే తినేయాలి నేను అన్నటువంటి ఆశతో, నా జ్యేష్ఠత్వపు హక్కు నాకెందుకు, ఇదేమి కాదు, ఆఫ్టర్ నాకు జ్యేష్ఠత్వము కంటే కూడా నాకు ఈ చిక్కుడుకాయ కూర నా నోరు తృప్తి చెందాలి, నా నోటికి రుచికరముగా వెళ్ళాలి, ఆ జ్యేష్ఠత్వపు హక్కు ఏముంది తీసేసుకో చిక్కుడుకాయ కూర అని చెప్పి చిక్కుడుకాయ కూరను బట్టి ఆనందపడిపోతున్నాడు. కానీ కోల్పోయినది ఎంత ఘనమైనది కోల్పోయాడో అతనికి అర్థం కావట్లేదు. కానీ యాకోబు ఏం చేశాడు, ఈ కూర ఈ పాటిది, ఈ రోజు నేను మళ్ళీ కొంతసేపట్టు మళ్ళీ వండుకోవచ్చు, జ్యేష్ఠత్వపు హక్కు ఎంత గొప్పదని చెప్పి జ్యేష్ఠత్వపు హక్కును తీసుకున్నాడు. అతను యోగ్యమైనటువంటి దాని మీద, జ్ఞానవంతమైన దాని మీద ఆశ పెట్టాడు. అయితే ఏశావు అనగా చూడండి భ్రష్టుడని వాక్యంలో రాయబడి ఉంది. ఏది కోరుకోవాలా, ఏది వదులుకోవాలో తెలియదు ఏశావుకి. ఏది యోగ్యమైనది, ఏది నీచమైనది తెలియదు ఏశావుకి. కాబట్టి అతడు భ్రష్టుడని వాక్యంలో రాయబడింది, వ్యభిచారి అని రాయబడి ఉంది. ఇప్పుడు చూడండి, ఎప్పుడు కూడా ఆత్మీయులకు, శరీరక సంబంధమైన వారికి ఎప్పుడు కూడా వైరమే. అయితే ఈ యొక్క అమాలేకుతో ఎందుకు యుద్ధం చేయాలి దేవుని యొక్క బిడ్డలు? అమాలేకుతో ఎందుకు యుద్ధం చేయమంటున్నాడు ఆ యొక్క మోషే యెహోషువతో? చూడండి, మనం ఒక్కొక్కటిగా మనం చూద్దాం. మొట్టమొదటిగా అసలు అమాలేకీయుల గురించి మనం చూసినట్లయితే నిర్గమకాండము 17వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి, తరతరముల వరకు యుద్ధము అనెను. చాలమ్మా. చూడండి, యొక్క అమాలేకీయులు చేసినటువంటి పొరపాటు ఏంటంటే వాళ్ళకు దేవునికి అమాలేకీయులకు మధ్యలో వైరమంట. దేవుని యొక్క సింహాసనమునకి వ్యతిరేకంగా లేచారంట అమాలేకీయులు. కాబట్టి అసలు ఏం జరిగింది, అమాలేకీయులు చేసినటువంటి పొరపాటు ఏంటి, అసలు ఏం జరిగింది అనగా, దేవాది దేవుడు ఇశ్రాయేలీల బానిసత్వంలో ఉన్నారు, ఐగుప్తులో ఉన్నారు, ఏడుస్తున్నారు, మొర్ర పెడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. దేవాది దేవుడు వారి యొక్క మొర విని అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని, ఆ యొక్క ఇశ్రాయేలీలను జ్ఞాపకం చేసుకొని వారందరినీ కూడా విడిపించడానికి నాయకుడిగా మోషేని ఏర్పరిచి నడిపిస్తూ ఉన్నాడు. ఎక్కడికి నడిపిస్తున్నాడు దేవుడు? పాలు తేనెలు ప్రవహించే
ఉన్నతమైన కనాను దేశమునకు నడిపిస్తున్నాడు. ఇది దైవ చిత్తానుసారమైన ప్రయాణం. దైవ చిత్తానుసారమైనటువంటి ప్రయాణంలో నడుస్తున్నారు ఇశ్రాయేలీలు. అనగా చూడండి, పరిశుద్ధతలో ఈ లోకములో నుండి, ఐగుప్తు అనగా లోకము, బానిసత్వము, ఈ బానిసత్వములో నుండి పరిపూర్ణమైనటువంటి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశంలోనికి ఇశ్రాయేలీలు నడుస్తుండగా, ఈ రోజున ఆత్మీయమైనటువంటి మనము లోకములో నుండి పరలోకము వైపుగా ప్రయాణం చేస్తున్నాము. ఎవరి చిత్తానుసారముగా? దేవుని యొక్క చిత్తానుసారముగా, దేవుని యొక్క సహాయమును బట్టి మనం ప్రయాణం చేస్తూ ఉంటుండగా, ఇశ్రాయేలీలు దైవ చిత్తానుసారంగా కనాను వైపుగా నడుస్తూ ఉంటుండగా మార్గ మధ్యలో అమాలేకీలు యుద్ధం చేస్తున్నారంట. ఎందుకు యుద్ధము? దేవుడు నడిపిస్తున్నటువంటి కనాను దేశంలోనికి చేర్చబడకుండా వారికి మధ్యలో ఆటంకాలు పెడుతూ, వారి యొక్క ప్రయాణానికి ఆటంకంగా మారిపోతూ, వారి ప్రయాణము సాఫీగా కొనసాగకుండా, పాలు తేనెలు ప్రవహించే ఘనమైనటువంటి దేశంలో అడుగు పెట్టకుండా ఈ యొక్క అమాలేకీలు ఏం చేస్తున్నారు అనగా, రెఫీదీములో దిగి ఈ యొక్క ఇశ్రాయేలీల మీద యుద్ధం చేయడానికి ప్రారంభించారు. ఈరోజు అమాలేకీలు అనగా అపవాది సంబంధమైనటువంటి శారీరక క్రియలకు సాదృశ్యంగా ఉంది. యాషావు సంతానము అమాలేకీలు. ఈ రోజున మనము కూడా లోకంలో బ్రతుకుతున్నాం కదా, మనతో దేవుడు ప్రతి దినము కూడా వాక్యం మాట్లాడుతున్నారు కదా. పాపము నుండి మనం విడుదల పొందుకొని దూరంగా పారిపోయి ఎక్కడికి వెళ్ళిపోవాలి? దేవుని యొద్దకు వెళ్ళిపోవాలి. పరలోక రాజ్యం వైపుగా మనం ప్రయాణం చేయాలి. ఈ ప్రయాణంలో మన జీవితాల్లో ఏది అడ్డుగా ఉంది, మన హృదయంలో ఏది ఆటంకంగా ఉంది, సమస్తాన్ని కూడా విడిచిపెట్టుకుంటూ దానితో పోరాడుతూ ఒక్కొక్క అడుగు వేసి మన అందరం ఎక్కడికి ప్రయాణం చేస్తున్నాము? పరలోక రాజ్యం వైపుగా ప్రయాణం చేస్తున్నాం. ఈ లోకం నాకొద్దు, నా తండ్రే నాకు కావాలని చెప్పి సమస్తాన్ని విడిచిపెట్టి పరలోక రాజ్యం వైపుగా దైవ చిత్తానుసారంగా మనం ప్రయాణం చేస్తుంటుండగా శారీరక క్రియలు మధ్యలో మనకి అడ్డు వస్తాయి అమాలేకీలలాగా. ఎలాగనగా మనం ఆత్మీయంగా ముందుకు రోషంగా వెళ్ళిపోదాం అనుకుంటున్నప్పుడు శరీరము మనల్ని వెనుకకు లాగుతుంది, మనతో పోరాటం చేస్తుంది, ప్రార్థనలో కూర్చొనివ్వదు, వాక్య ధ్యానంలో కూర్చొనివ్వదు, దేవుని యొక్క సన్నిధిలో ఎదగనివ్వదు, లోకాశల వైపుగా లాగుతూ ఉంటది. కొంతమంది ఏం చేస్తారు అనగా ఆ యొక్క పోరాటంలో జయించలేక విఫలమైపోయి అమాలేకీల చేతుల్లో అనగా శారీరక క్రియల చేతులలో నశించిపోయి అక్కడే ఆగిపోతారు తప్ప పరలోక రాజ్యం వైపుగా ప్రవేశించరు. చూడండి, అందుకే దేవాది దేవుడికి కోపము. ఈ యొక్క అమాలేకీలు అంటే ఉగ్రత. అందుకే అంటున్నాడు, ఎవరెవరికి కోపము, ఎవరెవరికి విరోధం అంటే మనిషికి కాదు, రాజ్యములకు కాదు, దేవాది దేవుడికి మనుషులకు అంట. దేవాది దేవులకు అమాలేకీలకు యుద్ధం. అందుకే దేవాది దేవుడు ఏమని మాట్లాడతారు అనగా, తరతరాలకు కూడా నాకు. చూడండి, ఇంకొక మాట చదువుతాం. ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి నీవు నీకిచ్చుచున్న దేశంలో చుట్టుపట్ల ఉన్న సమస్త శత్రువులను లేకుండా చేసి నీ దేవుడైన యెహోవా నీకు విశ్రాంతి దయచేసిన తర్వాత ఆకాశము క్రింద నుండి అమాలేకీల పేర్లు తుడిచివేయవలెను. చాలమ్మా, ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటి అనగా, ద్వితీయోపదేశ కాండము ద్వితీయ అనగా ఒకసారి ఆల్రెడీ ఉపదేశం అయిపోయిన తర్వాత మరలా రెండోసారి ఉపదేశిస్తున్నాడు. ఆ ఉపదేశంలో ఒక మాట పర్టికులర్ గా చెప్తున్నటువంటి మాట ఏంటి అనగా, నువ్వు విడుదల పొందిన తర్వాత నీవు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మొత్తం ఆకాశము క్రింద నుండి అమాలేకీలను తుడిచివేయడం మాత్రం నువ్వు మర్చిపోకు. అమాలేకీలను నీవు తుడిచివేయాలి, నాశనం చేసేయాలి, దాని యొక్క శేషము కూడా ఉండకూడదని మరలా ఉపదేశిస్తున్నాడు ద్వితీయోపదేశ కాండంలో. అయితే ఎందుకు దేవాది దేవుడికి అనగా, దేవుని యొక్క బిడ్డలను దేవాది దేవుడు ఉన్నతమైనటువంటి స్థానంలో పరలోక రాజ్యంలోనికి నడిపించాలని ప్లాన్ చేసి చాలా ఉన్నతమైనటువంటి త్యాగాన్ని చేసి బలి అర్పణగా మారిపోయి రక్తాన్ని చిందించి ప్రతి ఒక్కరిని సంఘంలో చేర్చుకొని పరలోక రాజ్యం వైపుగా ప్రయాసపడిన
వెళ్తుంటే మధ్యలో యొక్క అమాలేకీలు ఏం చేస్తున్నారు అనగా అడ్డుపడిపోతున్నారంట. వారి యొక్క ప్రయాణము ముందుకు సాఫీగా కొనసాగకుండా, ఆత్మీయంగా బలపరచబడకుండా శరీర క్రియలు అడ్డుపడిపోతుండగా, అమాలేకీలకు సాదృశ్యంగా ఈ యొక్క శారీరక క్రియలు ఉన్నాయి కనుక దేవాది దేవుడు అంటున్నటువంటి మాట ఏంటి అనగా, శారీరక క్రియలను దాని యొక్క బేజము కూడా లేకుండా ఈ ఆకాశము క్రింద దాన్ని బొత్తిగా తుడిచివేయాలి అనగా మనలో ఉన్నటువంటి శారీరక క్రియలను నాశనం చేయాలి. ఒక్క క్రియ కూడా మనం వచ్చకూడదు. 10 ఆజ్ఞలలో 9 ఆజ్ఞలు ప్రయాసపడి మనం ఏం చేసామో పాటిస్తున్నాము. ఇంకొక దానిని మనం జయించలేక 9 ఆజ్ఞలు పాటిస్తున్నాం కదా. ఒక్క ఆజ్ఞే కదా, ఈ సినిమాయే కదా, ఈ లోకమే కదా, ఈ చిన్నది జయించలేకపోతున్నాం. ఫోన్లే 9 చేస్తున్నాం కదా. మెజారిటీ ఎక్కువ మనం చేస్తున్నదే ఉంది కదా, ఇది ఒకటి వదిలేద్దామని లూజ్ గా తీసుకున్నామంటే ఆ ఒక్కటే మన నాశనానికి దారి తీస్తుంది. కనుక దేవుడు అంటున్నాడు, ఎప్పుడు కూడా ఎంత మాత్రము కూడా అమాలేకీల శేషము కూడా ఉండకుండా జాగ్రత్త పడు అనగా, ఒకవేళ మన జీవితంలో శారీరక క్రియ ఏదైనా మన జీవితంలో చోటిస్తే గనక అది మన జీవితాన్ని నాశనం చేస్తుంది. ఇప్పుడు దావీదు ఉన్నాడు, చాలా బాగున్నాడు. ఆయన ప్రార్థన, ఆరాధన, దేవుడు అంటున్నాడు, మందిరం కట్టడానికి బంగారం సమకూరుస్తున్నాడు, ప్రయాసపడుతున్నాడు, అన్ని చేస్తున్నాడు. కానీ ఒక్క శారీరకమైనటువంటి ఆశ ఆయన జీవితంలో కలగగా, శారీరకమైనది ఆయన ఆత్మీయ జీవితంలో ఒక అడ్డుగా బేజం వేయబడి ఒక ఆశ కలగగా దేవుడు ఏమంటున్నాడు, దాన్ని సమూలంగా నాశనం చేయమంటే, ఈ ఆశను నేను చంపలేను, ఈ ఆశకు తగినట్టుగా నా శరీరాన్ని నడిపించాలని అన్ని విషయాల్లో బాగానే ఉన్నాడు. కానీ ఆ యొక్క ఆశను చంపలేక, ఆశను తీర్చుకోవడానికి పాపం చేశాడు. ఒకదాని తర్వాత ఒకటి చేశాడు. లాస్ట్ గా చిన్నది ఆయన యొక్క జీవితాన్ని నాశనం చేసింది, తన యొక్క సంతానాన్ని నాశనం చేసింది. ఎందుకనగా మన జీవితాలలో శారీరక క్రియలను ఉండనివ్వకూడదు. దేవుడు ఏమంటున్నాడంటే సమూలముగా నాశనం చేయాలి, సమూలముగా నాశనం చేయాలి. ఎందుకు దేవాది దేవుడు పదే పాపం ఉండకూడదు అంటున్నాడు అంటే, ఒక్క చిన్న పాపమైనా సరే మన జీవితాలను భ్రష్టత్వంలోనికి నడిపించేస్తుంది. కొంతమంది ఉంటారు ఎంతో మంచివారు, చూడండి, కొంతమందిని చూస్తే చాలా జాలేస్తుందమ్మా. కడుపులోని మందు, ఆ మెడిసిన్ మెడిసిన్ అంటే ఆరోగ్యానికి సంబంధించింది కాదమ్మా. చూడండి, ఆ మందు కడుపులోకి వెళ్ళింది అనుకోండి, ఆ మాటలు ఎలాగొస్తాయో, ఎవరితో మాట్లాడలేని వాళ్ళు కూడా పిచ్చి కేకలు, రకరకాల దెయ్యం ప్రవేశించినట్టు అయిపోతారు. ఆ మెడిసిన్ లేదనుకోండి, ఎంత మంచిగా ఉంటారమ్మా. నిజంగా మామూలు కూడా ఉండరేమో, అంత సాత్వికము, అంత నెమ్మది, అంత యథార్థంగా చక్కగా ఉంటారు. కానీ ఎప్పుడైతే ఆ మందు పడిందో ఏమైపోతారు వాళ్ళు? లోపల నుంచి ఒక దెయ్యం వస్తుంది బయటికి, ఆశ్చర్యం అయిపోతుంది. ఏంటి ఇతనేనా ఇతను అన్నట్టుగా ఉంటది. కానీ ఆ చిన్నదే అనుకుంటారు. కానీ దాని వలన వారి కుటుంబం అంతా కూడా విచ్ఛిన్నం అయిపోతుందమ్మా. చిన్న త్రాగుడే కదా అనుకుంటారు. కానీ దానివల్ల వారికి విలువ ఉండదు, వారి యొక్క పరువు పోతుంది, వాళ్ళ బిడ్డలు చెడిపోతారు, వాళ్ళ భార్యకు సంతోషం ఉండదు. పోనీ వాళ్ళైనా ఆనందంగా ఉంటారంటే వారి ఆరోగ్యాలు క్షీణించిపోతాయి. చూడండి, చేసినటువంటి ఆ పొరపాటు వాళ్ళలో ఎంత మంచితనం ఉన్నా, ఎంత నెమ్మది ఉన్నా, ఎంత యథార్థంగా ఉన్నా, చూడండి, అన్ని ఉన్నా సరే వారిలో ఉన్నటువంటి ఆ యొక్క శారీరక క్రియ వారిని నాశనానికి తీసుకొని వెళ్ళిపోతుంది. అందుకే దేవాది దేవుడు అంటున్నాడు, శారీరక క్రియలకు మీ జీవితంలో చోటు ఇవ్వకండి. శారీరక క్రియలను పరిపూర్ణంగా నాశనం చేయండి. అది ఒక్కటున్నా సరే, చూసిందే కదా, చూస్తే ఏమవుతుంది అనుకుంటాం, చాలా ఈజీయే కదా, చూస్తే ఏమవుతుంది అని చూస్తావు. కానీ వాక్యంలో రాయబడి ఉంది, చూసిన దానిని బట్టి తృప్తి కలగదంట. అదేం చేయాలనిపిస్తుందంట, అనుభవించాలనిపిస్తుందంట. కాబట్టి మనం చూసే విషయంలో ఎలాగున్నామో జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది ఏమనుకుంటారంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. చూస్తే ఏమవుతుంది, మనం చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాం కదా, మనం ఏం పడిపోం అనుకుంటాం. కానీ చూసినది కొంత నీ హృదయంలో చోటు ఇచ్చావు కనుక అది ఏదో ఒక విధంగా లాస్ట్ కి మనల్ని ఏం చేస్తుందమ్మా, నాశనం చేస్తూనే ఉంటది. కాబట్టి శారీరక క్రియ ఏది మన జీవితంలో కనబడుతున్నా సరే లూజ్ గా తీయకూడదమ్మా. మనం దాన్ని లైట్ గా మనము తీసుకోకూడదు. దాన్ని నాశనం చేయడానికి మనము ప్రయాసపడాలి. హల్లెలూయా. చూడండి, ఎందుకనగా అమాలేకీలతో యుద్ధం ఎందుకు చేయాలి అనగా, అసలు ఈ అమాలేకీలు ఎలాంటి వారు అని మనం ఒకసారి వాక్యం ద్వారా చూసినట్లయితే చూద్దాం. వాక్యాన్ని చూద్దాం.
మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 18వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 18వ వచనం. మరియు యెహోవా సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకీలను నిర్మూలము చేయుము, వారు లయమగు వరకు వారితో యుద్ధము సెలవీయగా. చాలమ్మా, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఇక్కడ దేవాది దేవుడు అంటున్నాడు అమాలేకీలు పాపాత్ములు. అమాలేకీలు ఎలాంటి వారంట? పాపాత్ములు. ఎలాంటి పాపము వారికి అనగా దైవికమైనటువంటి చిత్తానికి అడ్డుపడతారు. వాళ్ళు దేవుని యొక్క సన్నిధానంలో ప్రయాణం చేస్తూ ఉంటుండగా అడ్డుపడతారు. అది చూడండి, అమాలేకీలు అనగా శారీరక క్రియలకు సాదృశ్యము. రెండవది, అమాలేకీలు ఎలాంటి వారు అనగా పాపాత్ములు. దేవాది దేవుడు పరిశుద్ధుడు. మనందరి యొక్క ప్రయాస ఏంటి అనగా, నా తండ్రి అయినటువంటి యేసులాగున నేను కూడా పరిశుద్ధంగా మారిపోవాలని మన తండ్రిని ఆచరణని అనుసరిస్తూ మన తండ్రి యొక్క స్వరూపంలోనికి మారిపోవడానికి మనం అడుగులు వేస్తుండగా, ఈ పరిశుద్ధతలో నుండి వెనుకకు లాగడానికి పాపాత్ముడైనటువంటి యొక్క శారీరక క్రియ అమాలేకీలు వెనుకకు లాగుతూ ఉంటారు. కాబట్టి మీరు అమాలేకీలను బ్రతకనివ్వకూడదు అని వాక్యంలో రాయబడింది. సమూలముగా నాశనం చెయ్యాలని వాక్యంలో రాయబడింది. చూడండి, ఎప్పుడు కూడా దేవుని యొక్క బిడ్డలకు అమాలేకీలకు ఎప్పుడు యుద్ధమే, ఎప్పుడు పడదు. ఎందుకనగా ఆత్మీయమైన జీవితానికి శారీరకమైన జీవితానికి ఎప్పుడు పోరాటం ఇద్దరికి పడదు. ఇప్పుడు చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం. అతడు అమ్మోనీయులను అమాలేకీలను సమకూర్చుకొని పోయి ఇశ్రాయేలీలను చాలమ్మా, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, చూడండి, అలాంటి సమయంలో ఈ యొక్క మోయాబీలు ఇశ్రాయేలీల మీదకు యుద్ధానికి వెళ్తున్నామని చెప్తే, మోయాబీలకు మేము సపోర్ట్ చేస్తాం, ఇశ్రాయేలీల మీదకి ఇశ్రాయేలీల నాశనం కొరకు మేము మీకు నా భుజాన్ని ఇస్తానని చెప్పి అమాలేకీలు ఇశ్రాయేలీల మీద ఎవరు విరోధంగా లేస్తే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తారంట. ఏంటమే ఎవరు రాయబడి ఉంది? ఇశ్రాయేలీలను నాశనం చేయడానికి ఏ దేశము పైకి లేచినా సరే మీతో మేము కలుస్తాము, మీకు బలాన్ని ఇస్తాము, ఇశ్రాయేలీలను నాశనం చేయాలంటే నాకు చాలా ఇష్టం కనుక మీకు నేను సహాయం చేస్తానని ఇశ్రాయేలీల నాశనం కొరకు ప్రతి విషయంలో కూడా అమాలేకీలు సహాయం చేసేవారు. చూడండి, ఇక్కడ రెండవది ఏంటి అనగా న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం. మిద్యానీయులను అమాలేకీలను లెక్కకు మిడతల వలె మైదానములో. చూడండి, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఇశ్రాయేలీల మీదకి ఇందాక చదివినది మోయాబీలు వస్తుంటే మోయాబీలకు మేము సహాయం చేస్తాం ఇశ్రాయేల్ నాశనం చేయడానికని మోయాబీలతో చేయగలిపారు. మళ్ళీ ఎక్కడ చూసినట్లయితే మిద్యానీయులు యుద్ధానికి వస్తుండగా మిద్యానీయులతో ఇశ్రాయేల్ మీద పోరాటమా మేము కూడా వస్తామని మిద్యానీయులతో అమాలేకీలు చూడండి చేయగలుపుతున్నారంట. అనగా ఎలాగైనా సరే ఏ అవకాశం ఉన్నా సరే ఆత్మీయమైనటువంటి బిడ్డలకు నాశనం చేయడానికి ఎప్పుడు కూడా ముందుంటాడు అమాలేకీయుడు. అనగా లోకానుసారమైనటువంటి పరిస్థితులు, లోకానుసారమైనటువంటి పరిస్థితులు. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే చూడండి, న్యాయాధిపతుల మోయాబీలతో గిద్యోను, మిద్యానీయులతో గిద్యోను పోరాటం చేస్తున్నప్పుడు దేవాది దేవుడు ఆయన పక్షంగా ఉన్నాడు కాబట్టి విజయాన్ని ఇచ్చాడు. ఎప్పుడైనా సరే మన జీవితాలలో ప్రతి క్షణము కూడా జాగ్రత్త పడవలసింది ఏంటి అనగా, శారీరక క్రియలు మనల్ని ఎప్పుడు కూడా నాశనం చేయడానికే తీసుకెళ్తాయి. కాబట్టి మనం చంపవలసింది శారీరక క్రియలను బట్టి మనము దూరం అయిపోవాలి. ఇంకా చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనం. ఇలాగున అమాలేకీలను దోచుకుని పోయిన దాని అంతటిని తిరిగి తెచ్చుకొనెను. చాలమ్మా, ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భం ఏంటంటే,
దావీదు అతను అక్కడ ఉన్నటువంటి ఆ పరివారు పురుషులందరూ కూడా యుద్ధానికి వెళ్ళారు, పోరాటానికి వెళ్ళారు. ఈ లోపల ఆయన భార్య, పిల్లలు, ఆస్తి అంతా కూడా ఆ స్థలంలో ఉంటే ఆ స్థలం మీద ఎప్పుడు ఒంటరిగా దొరుకుతారని చెప్పి అమాలేకీయులు ఏం చేశారు, వారి మీద పోరాటానికి వచ్చి వీళ్ళు యుద్ధంలో ఉండగా మొత్తం వీరు ఉన్నటువంటి స్థలాన్ని అంతటిని కూడా అగ్నితో కాల్చివేసి వారికి ఉన్న సమస్తాన్ని కాల్చివేసి ఆ యొక్క స్త్రీలను, పిల్లలను అందరినీ తీసుకెళ్లిపోయారంట. చెరగా తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత దైవికమైనటువంటి వ్యక్తి, భక్తి పరుడైనటువంటి దావీదు వారి యొక్క సేన వచ్చి చూసేసరికి ఆ ప్రాంతం అంతా కాలిపోయిందంట. భార్య లేదు, పిల్లలు లేరు, ఎవరు లేరు, ఆస్తి ఏమీ లేదు. అక్కడ లేనటువంటి ఆ పరిస్థితిలో ఆత్మీయుడైనటువంటి దావీదుకు బహు దుఃఖము, వేదన, రొమ్ము కొట్టుకుని ఏడుస్తున్నాడంట. చూడండి, ఏడ్చుటకు శక్తి లేనంతగా ఏడుస్తున్నాడు. ఎవరి వలన? అపవాది వలన. చూడండి, అమ్మోనీయుల వలన. అంటే దీని అర్థం ఏంటి అనగా ఆత్మీయులను ఏడిపించడము అపవాదికి ఇష్టం. ఈరోజు చూడండి, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనము పరిశుద్ధంగా జీవించాలనుకుంటాం, యథార్థంగా జీవించాలనుకుంటాం, పరలోక రాజ్యం వైపుగా మనం వెళ్ళాలి, దేవుడికి అంగీకారముగా మారిపోవాలని ఆశ కలిగి మనం అడుగులు వేస్తాం. కానీ ఈ యొక్క శారీరక క్రియలు అపవాది ఏం చేస్తుంది అనగా మరి ఎక్కువ దేవుని బిడ్డల్ని గాయపరుస్తుంది, దేవుని బిడ్డల్ని తొక్క పెడుతుంది. అందుకే చాలా మంది ఏమంటారంటే దేవుళ్ళకి వచ్చాక శ్రమలు ఎక్కువైపోయినాయి అండి, దేవుళ్ళకి వచ్చిన తర్వాత వ్యాధులు ఎక్కువైపోయినాయి, ఎంత ప్రార్థన చేస్తుంటే అంత ఎక్కువ తాగేస్తున్నాడు భర్త, ఎంత ఎక్కువ ప్రార్థన చేస్తుంటే కుటుంబంలో శోధన అంత ఎక్కువైపోతుంది. అంటే దాని అర్థం ఏంటి అనగా చూడండి, అపవాదికి దేవుని యొక్క బిడ్డలకు అస్సలు పడదు. దావీదును గాయపరచడము, దావీదును దుఃఖపరచడము, శక్తి లేనంతగా ఏడ్చాడు. కానీ దావీదు చేసిన పని ఏంటంటే అలాంటి పరిస్థితులు అమాలేకీయులు తిరగబడిన దేవుని యొక్క సన్నిధిలో యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని, ప్రభువా అమాలేకీయులు పట్టుకుని వెళ్ళిపోయారయ్యా, నా భార్యని, బిడ్డలను అందరినీ, మా వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోయారు, ఇప్పుడు వెళితే నేను వాళ్ళని పట్టుకోగలనా, వారిని నేను జయించగలనా అంటే దేవాది దేవుడు నువ్వు వెళ్ళు జయిస్తావన్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా మనం ఆత్మీయంగా ముందుకు కొనసాగుతుంటున్నప్పుడు మన జీవితాలలో శ్రమల ద్వారా వెనుకకు లాగడము, ఏదో విధమైనటువంటి వేదనల ద్వారా వెనుకకు లాగడము, ఐహిక విచారాల ద్వారా వెనుకకు లాగడము, రకరకాలైనటువంటి పరిస్థితులను ఆటంకకరంగా చేసి మనల్ని వెనుకకు లాగడానికి అపవాది ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం కృంగిపోకూడదు. కానీ దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకొని అదే దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యాలి. దేవా, వేయబడినటువంటి యొక్క బాణమును లయపరచండి, అపవాది వేసినటువంటి ఈ ఉన్నతమైనటువంటి ప్రయాణములు అడ్డగిస్తున్నటువంటి యొక్క వేదన, బాధ, అపవాది యొక్క బాణములను లయపరచండి, నాకు శక్తినివ్వండి, నేను జయిస్తానంటే దేవాది దేవుడు ఏమంటాడు తెలుసా? నీవు జయిస్తావు, నీ పక్షమందు నేనున్నాను, ధైర్యంగా నిలవబడు, వాక్యం అనే ఖడ్గాన్ని ధరించి పోరాడు, పరిశుద్ధతతో జీవించమని దేవాది దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడి వాక్యమును చేత పట్టుకుంటామో ప్రతిసారి కూడా అమాలేకీయులను, శారీరక క్రియలను, అపవాది సంబంధమైన బాణాలను కూడా మనం జయించగలుగుతాము. హల్లెలూయా. ఆత్మీయంగా బ్రతుకుతున్న వారికి ఈజీగా సాఫీగా వెళ్ళిపోదాం జీవితము. ఇప్పుడు కూడా దేవుని యొక్క సన్నిధిలో యథార్థంగా ఉంటూ దేవునికి అంగీకారంగా బ్రతకాలి, దేవుని సంతోషపరచాలి, దేవునికి ఇష్టమైన రీతిగా మనం ఉండాలి, పరలోక రాజ్యం వైపుకు మనం వెళ్ళిపోవాలని ప్రయాణం చేసి లోకాన్ని విడిచిపెడుతున్న వారి జీవితం ఎప్పుడు కూడా సాఫీగా జరగదు. వాళ్ళ జీవితంలో లోకస్తులకు కలిగేటటువంటి శ్రమల కంటే ఎక్కువ శ్రమలు కలుగుతాయి, ఎక్కువ ఉపద్రవాలు కలుగుతాయి, ఎక్కువ దెబ్బలు పడతాయి హృదయానికి, రకరకాలైనటువంటి శోధనలు ఎదురవుతూనే ఉంటాయి. అందుకే దేవుడు అన్నాడు, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు. 1, 2 కాదు. ఈరోజు అమ్మయ్య అనుకుంటా మళ్ళీ ఇంకొకటి వస్తుంది, అదైన తర్వాత అమ్మయ్య అనుకుంటే మళ్ళీ ఇంకొకటి. కానీ దేవుడి యొక్క బిడ్డలకు జరిగేది ఏంటంటే రకరకాలైన శోధనల మీదకి వస్తున్నప్పుడు ముందు జరిగిన అనుభవాలు ధైర్యాన్ని ఇస్తాయి. అప్పుడు ఒక దెబ్బ పడింది, దేవుడు లేపాడు కదా, ఇప్పుడు ఈ దెబ్బ పడినా ఈ దెబ్బలో నుండి దేవుడు లేపుతాడు, ఈ దెబ్బలో నుండి కూడా దేవుడు లేపుతాడు. చూడండి, ఎన్ని దెబ్బలు పడినా విశ్వాసంలో నిజమైన దేవుడి బిడ్డలు వృద్ధిపరచబడిపోతారు. హల్లెలూయా. చూడండి, మన జీవితాలలో ఎప్పుడు కూడా నీతిమంతులకు కలిగే ఆపదలు అనేకములు. కానీ ఈ రోజున ఎలాగుందంటే క్రైస్తవ్యం అనగా మా దేవుడు మా అప్పులు తీర్చేయాలని మందిరానికి వస్తున్నారమ్మా,
మాకు ఆరోగ్యం కావాలని మందిరానికి వస్తున్నారు, మేము ఇల్లు కట్టుకోవాలని మందిరానికి వస్తున్నారు, మా జీవితాలు ఈ లోటు తీరిపోవాలని మందిరానికి వస్తున్నారు, ప్రతిష్ఠించుకుంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు. అవన్నీ అయిపోయిన తర్వాత దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నారు. కానీ అది మాత్రం నిజమైన భక్తి కానే కాదు. ఎందుకనగా మన అప్పులు తీర్చబడాలనో మన కుటుంబంలో క్షేమం పొందుకోవాలనో దేని కొరకో కాదు. కానీ మొట్టమొదట మందిరానికి రావాల్సింది దేవుని కొరకు రావాలి. దేవా, నువ్వు నాకు కావాలి ప్రభువా, నా హృదయంలో మీరు నివాసం చెయ్యండి ప్రభువా అని దానవంతంగా దేవుణ్ణి వెతికితే, ఎవరి హృదయంలో అయితే రాజుగా దేవాది దేవుడు ఉంటాడో అడగకుండగానే దేవాది దేవుడు ఏం కావాలో అన్ని ఇస్తారు. హల్లెలూయా. మనం అడగాల్సిన అవసరం లేదు. దేవుడు అంటున్నాడు, నీకు ఏం కావాలో నాకు తెలుసు, నీవు అడగక్క మునిపే నీ అక్కర్లేంటో నాకు తెలుసు. కానీ నువ్వు మొట్టమొదట చేయాల్సింది ఏంటంటే నా నీతిని నా రాజ్యాన్ని వెతుకు, నీకు అన్ని ఇస్తానంటున్నాడు. కానీ రోజు ఏమనుకుంటున్నారంటే, నీ నీతి అక్కర్లేదయ్యా, నాకు నీ రాజ్యం అక్కర్లేదయ్యా, అంత ఓపిక నాకు లేదయ్యా, నాకు ఈ అవసరతలు తీర్చండి ప్రభు అని చెప్పి అవసరతల కొరకు వస్తున్నారు. ఇప్పుడు ప్రభు అంటే తెలియదు అనుకోండి, మందిరానికి వస్తారు, ఒక అనారోగ్యం కోసం మందిరానికి వస్తారు, స్వస్థపరచబడిన తర్వాత కృతజ్ఞత కలిగి అందులో ఉండిపోతారు. అలాంటి వాళ్ళు ఉన్నారు చాలా మంది. దేవుడికి వందనాలు. కానీ కొంతమంది ఎలా ఉంటారంటే, స్వస్థతల కోసమే దేవుడు కావాలి, అద్భుతాల కోసమే దేవుడు కావాలి, ఆశీర్వాదం అనగా చూడండి ఆర్థిక పరమైనటువంటి దీవెన కొరకే దేవుడు కావాలి, పిల్లల సెటిల్ అవ్వడం కొరకే దేవుడు కావాలి. విచిత్రం ఏంటి అనగా, ఎవరైతే దేవుడు కావాలి, దేవుడే నా హృదయంలో ఉండాలి, ఇవన్నీ కాదు మెయిన్ దేవుడే అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరికీ కూడా అడగక మునిపే పిల్లల భవిష్యత్తులు, ఐశ్వర్యము, అప్పుల బాధలను విడుదల అన్ని కూడా దేవాది దేవుడు ఎలా తొలగిస్తాడో తెలియదు. మనకంటే ముందు దేవుడే ఆలోచన కలిగి ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే, దేవాది దేవుణ్ణి మన హృదయంలో నిలుపుకోవడానికి మనం ప్రయాసపడాలి. ఈ లోకంలో దేవుని యొక్క బిడ్డలకు చాలా శ్రమలు వస్తాయమ్మా. ఎంత ప్రార్థన చేస్తున్నామో అంత శ్రమలు ఎక్కువైపోతున్నాయేమో, ఎంత ప్రార్థన చేసినా ఎంత ఉపవాసాలున్నా ఇంకా ఇంకా పెరిగిపోతున్నాయి మా శ్రమలు అనుకుంటుంటే, మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అనగా, మీరు ఉన్నతమైనటువంటి దైవికమైన మార్గంలో కరెక్ట్ గా ఉన్నారని దాని అర్థము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుళ్ళు ఉన్నా సరే మిగతా పిల్లలందరూ బాగున్నారు, మన పిల్లలు ఏంటి ఎలాగ అయిపోతున్నారు, మన కుటుంబాలు ఏంటి ఎలాగ అయిపోతున్నాయి, మన జీవితాలు ఏంటి ఎలాగ అయిపోతున్నాయి అనుకుంటున్నావా? గమనించుకో, నీవు దేవుళ్ళు ఎదుగుతున్నావు కనుక నీకు శత్రువు ఉన్నాడు చుట్టూ, అపవాది. కాబట్టి నీ మీద ఎప్పుడు కూడా బాణాలు వేస్తూ ఉంటాడు. కానీ ఆ బాణాల నుండి నీ దేవుడు తప్పిస్తాడు. హల్లెలూయా. దావీదుతో యుద్ధం జరుగుతుంది. దావీదు యుద్ధం చేశాడు, అమాలేకీలు నాశనం చేశాడు. అమాలేకీలు పట్టుకుని వెళ్ళిపోయినటువంటి భార్యలను, బిడ్డలను సమస్తాన్ని మరలా వెనుకకు తెచ్చుకున్నారు. అంతిమ విజయం మాత్రము నిజమైనటువంటి దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డలకి. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట చూద్దాం. నిర్గమకాండము 17వ అధ్యాయము చూడండి 16వ వచనం చదువుకుందాం. 16వ వచనం వరకు చూసినట్లయితే, మోషే ఇశ్రాయేలీయులకు అమాలేకీయులకు యుద్ధం జరుగుతుంది కింద. అయితే ఈ యొక్క మోషే ఏం చేస్తాడంటే, సర్వశక్తిమంతుడైన దేవాది దేవుని ఎదుట చేతులెత్తి ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేస్తూ చూడండి, ఆయన ఏమన్నాడంటే, యెహోషువ అమాలేకీయులతో యుద్ధం చేయి, నీవు నేను ప్రార్థన చేస్తాను, దేవుడి మీద ఆధారపడతానని చెప్పి చేతులెత్తి ప్రార్థన చేసినంత వరకు కూడా అమాలేకీయులు ఓడిపోయేవారు, ఇశ్రాయేలీయులు జయం పొందుకునేవారంట. అయితే ఈ ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే మరి మోషే మనిషి కనుక అతని చేతులు ఎంతవరకు చేతులు పైకి ఎత్తగలదమ్మా? చూడండి, చేతులు నొప్పైపోయి కష్టమైపోయి ఏమాత్రం కొంచెం కిందకి దైవ సేవకుడు చేతులు దింపినా అక్కడ ఏమైపోయింది, అమాలేకీయులు విజయం పొందేసుకునేవారు, ఇశ్రాయేలీయులు ఓడిపోయేవారంట. అది గమనించినటువంటి అహరోను హూరు ఏం చేశారంటే, మన యొక్క రాజ్యము విజయం పొందుకోవాలంటే దైవజనుడి యొక్క హస్తాలు పైకి లేవనెత్తబడి ఉండాలి, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉండాలి. కానీ ఆయన మనిషి కనుక ఆయనకు కూడా మనలాంటి స్వభావమే కనుక చేతులు నిలబెట్టలేరు కనుక, ఆయన చేతులు నిలబెట్టబడకపోతే మనము నశించిపోతాము, మనకు విజయం రాదని చెప్పి అహరోను హూరులు ఒక బండ తీసుకుని వచ్చి కూర్చోబెట్టి, చూడండి, ఒక చేతిని అహరోను ఒక చేతిని హూరు ఆదుకున్నారంట. హల్లెలూయా. ఎందుకనగా అబ్బే మోషేని పక్కన పెడదాం, మనం వెళ్ళి కూర్చుందామని అహరోను కూర్చుని చేతులు ఎత్తాడమ్మా.
తెలుసు. దేవుడు ఏర్పరిచింది మోషేను కనుక అక్కడ మోషే యొక్క చేతులు కనబడాలి, మోషే వల్ల కాదు శరీరం సహకరించదని చెప్పి అహరోను చెయ్యి అందించాడు, హూరు చెయ్యి అందించాడు. వారిద్దరూ కూడా మోషే యొక్క చేతులకు ఆనుకొనగా సపోర్ట్ ఇవ్వగా ఈజీ అయ్యింది మోషేకి. మోషే అలాగున చేతులెత్తి దేవుని ఎదుటకు చూస్తూ ఉండగా, మోషే చేతుల పైకెత్తుతూ ఉండగా ఇశ్రాయేలీయులు జయం పొందుకున్నారు, అమాలేకీయులు ఓడిపోయారు. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మన ఆత్మీయమైనటువంటి జీవితంలో స్వస్థతల గురించి ఆశపడకుండా, లోకంలో ఉన్న వాటిని బట్టే మాకు దేవుడు అనుకోకుండా, మా దేవుడు గొప్పవాడు, మమ్మల్ని కాపాడాడు, మమ్మల్ని పుట్టించాడు మా తండ్రి కనుక మా తండ్రి కొరకు మేము జీవించాలని, మాకు కావలసింది ఏదో ఏదో కాదయ్యా, మాకు నువ్వే కావాలి ప్రభువా అని ఎవరైతే దేవుడి మీద పరిపూర్ణమైన ప్రేమ కలిగి దైవ చిత్తానుసారంగా లోకంలో నుండి పరలోక రాజ్యం వైపుగా ఆత్మీయమైనటువంటి ప్రయాణం చేస్తున్నారు, వారందరి కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అనగా, అమాలేకీయులు మన మీద దాడి చేస్తూనే ఉంటారు. అమాలేకీయులు అనగా అపవాది సంబంధమైనటువంటి క్రియలకు, అలాగే చూడండి శారీరక క్రియలకు సాదృశ్యంగా ఉంది కనుక మనం దేవుని యొక్క సన్నిధిలో ముందుకు మన ప్రయాణమును కొనసాగిస్తూ ఉంటుండగా ఐహిక విచారాలు మన జీవితంలోకి రావచ్చు, మన జీవితాలలో శ్రమలు ఎదురవ్వచ్చు, మన జీవితంలో కరువు ఎదురవ్వచ్చు, మన జీవితంలో శోధన బాధ ఎదురవ్వచ్చు. ఇవన్నీ కూడా మన జీవితంలో ఎదురైనా సరే మనం చెయ్యవలసింది ఏంటి అనగా, యెహోవా వైపు మన చేతులు చాపి ప్రభువా విజయం ఇవ్వండి అయ్యా, అపవాది మా మీద ఈ బాణాలు వేస్తూ ఉంటుండగా, అపవాది మా కుటుంబంలో శాపములు తీసుకొస్తుంటుండగా, అపవాది మా బిడ్డల మీద గురి పెడుతుంటుండగా, అపవాది మాకు ఉన్నటువంటి ఈవుల మీద గురి పెడుతుంటుండగా, పరిశుద్ధుడా నీ సహాయమును మాకు ఇవ్వండి అని ఎవరైతే చేతులెత్తి దేవుని ఎదుట ప్రార్థన చేస్తారో వారందరూ కూడా అపవాదిని జయించగలుగుతారు. హల్లెలూయా. ఈ రోజున మనం ఏం చేయాలంటే, ఓరకనే ఉంటే కుదరదమ్మా, మనం పోరాటం చెయ్యాలి, మనము యుద్ధం చెయ్యాలి. యెహోషువతో అంటున్నాడు మోషే, అమాలేకీయులతో యుద్ధము చెయ్యి. క్రైస్తవులమైనటువంటి మనము ఎక్కడున్నామంటే యుద్ధ రంగంలో అడుగు పెట్టామమ్మా. మనము యుద్ధం అంటే పెద్ద పెద్ద పదాలుగా కనబడుతున్నాయేమో కానీ ఇదంతా కూడా నిజము. ఎవరైతే దేవుని వైపుగా ఉంటున్నారో, ఎవరైతే ఆత్మీయంగా దేవుని సన్నిధానంలో నడుస్తానో, దేవునికి అంగీకారంగా బ్రతుకుతానని ఆశ కలిగి ఉన్నారో, బాప్తిస్మ అనుభవంలో ఉండి దేవుడితో రక్తముతో కడగబడ్డారో, వాళ్ళందరూ కూడా ఏం చేయబడ్డారు అనగా యుద్ధ రంగంలో ఉన్నారు. యుద్ధ రంగంలో ఉన్నప్పుడు చూడండి, మనకు చూడండి శత్రువు ఉంటాడో ఉండడా యుద్ధంలో? మనం ఒకరిమే ఉంటుంది, అసలు యుద్ధమే కాదు, మనకు వ్యతిరేకంగా ఒక శత్రువు మన మీద పోరాడతాడు. అలాగే మనం దేవుని యొక్క సన్నిధానంలో దినదినము ముందుకు వెళ్తున్నప్పుడు అపవాది మనల్ని వెనుకకు లాగుతూనే ఉంటాడు. చూడండి, శారీరక క్రియల ద్వారా లాగుతాడు, పడిపోలేదా? ఏదో ఒక విధమైనటువంటి శోధన పెడతాడు, ఏదో విధమైనటువంటి నలుగులాట పెడతాడు. యోబు తన జీవితంలో ఆత్మీయంగా ముందుకు కొనసాగిపోతున్నాడు, ఆత్మీయంగా ఘనమైనటువంటి రీతిలో ముందుకు వెళ్ళిపోతున్నాడు. దేవా నువ్వే నాకు ప్రేమ, నువ్వు ఉంటే చాలు ప్రభు అని దేవుడి కొరకు ప్రయాసపడి ముందుకు వెళ్ళిపోతుండగా తన యొక్క మార్గ మధ్యంలో అడ్డుపడింది అమాలేక్యు అనగా అపవాది. ఏం చేసింది? రకరకాలైన ఎంతగా శోధించాలో అలా శోధించింది. బిడ్డల్ని చంపింది, ఆస్తిని నాశనం చేసింది, పేరు ఖ్యాతులను నాశనం చేసింది, శరీరం అంతా కూడా వ్యాధులు తీసుకొచ్చింది. ఇవన్నీ తీసుకొని రాగా మోషే ఏం చేశాడమ్మా? దేవుడి సన్నిధిలో చేతులు ఎత్తాడు, అనగా దేవుడి మీదే ఆధారపడ్డాడు. భార్య వచ్చి అంటుంది, ఎందుకయ్యా ఇంకా ఇంకా యథార్థత అంటే ఏముంది, మనకి పిల్లలు చచ్చిపోయారు కదా, ఇంకెందుకు బతుకుతావు? నిన్ను చూస్తే నాకే బాధగా ఉంటుంది, నీ ఒళ్ళంతా పాడైపోయింది, అలా బతుకుతున్నావు. ఇలాగ లాక్కుని పీక్కుని బతికే కంటే ఒక్కసారి మనస్ఫూర్తిగా నిన్ను మోసం చేసిన, నీకు ద్రోహం చేసిన దేవుడిని కడుపారా నోరారా తిట్టి చచ్చిపోవయ్యా అని సలహా ఇస్తుంది. ఇస్తే ఆయన ఏమన్నాడు తెలుసా? యెహోవా ఇచ్చినప్పుడు తీసుకుని ఆనందించాం కదా. ఈ రోజు యెహోవా తీసుకున్నాడని ఆయన మీద వ్యతిరేకంగా ఉంటామా? యెహోవా ఇచ్చని యెహోవా తీసుకొని పోయిను, ఆయనకే స్తుతి కలుగును గాక అన్నాడు. హల్లెలూయా. చూడండి, కాబట్టి ఆయన జీవితం ఏమైంది? విజయం పొందుకున్నాడమ్మా. అపవాదిని చెతక్కొట్టాడు యోబు. నిజమే, శ్రమలలోనే ఉన్నాడు, వ్యాధంలోనే ఉన్నాడు, కానీ వెనుకకు తిరగలేదు. దేవుడి మీదే ఆధారపడి
ఆధారపడి దేవుణ్ణి ఆనందింపజేస్తూనే దేవుడిని ఒక మాట అయినా కూడా అనకుండా దేవుని యొక్క సన్నిధిలో ప్రయాణమును కొనసాగిస్తుంటుండగా దేవుడి మీదే ఆధారపడగా అడ్డుపడిన దురాత్మ ప్రభావములు కాలిపోయినాయి. హల్లెలూయా. ఈ రోజున మీ జీవితంలో అందరికి ఆశ ఉందమ్మా. దేవుళ్ళు ఎదగాలనుకుంటున్నారు, దేవుడి మీద ఆధారపడాలని, పరలోక రాజ్యం వైపుగా వెళ్ళాలని, లోకాశను చంపుకోవాలని, లోకానికి వ్యతిరేకంగా బ్రతకాలని ఆశ ఉంది. కానీ మిమ్మల్ని సాఫీగా కొనసాగనివ్వడం అపవాది. దేవాది దేవుడు లేదు ఏమారు చేసి నా దగ్గరకు వస్తే మీ అప్పులు తెచ్చేస్తాను, మా దగ్గరకు వచ్చేస్తే మీలో ఈ కార్యాలు చేసేస్తాను, రండి రండి అని దేవుడు పిలవట్లేదు. దేవుడు ఏమంటున్నాడంటే నా దగ్గరకు వచ్చిన వారు శ్రమల పాలు అవుతారు, కానీ నేను మా వారిని విడిపిస్తానంటున్నాడు దేవుడు. దేవుడి దగ్గరకు వచ్చిన వారికి మేలే జరుగుతుంది అంటలేదు. శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, దానిని తెలుసుకొని నువ్వు అడుగు పెట్టాలి. కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే శ్రమలలో, బాధలో, వేదనలో దేవుడి యొక్క హస్తం మనకు తోడుగా ఉంటది. హల్లెలూయా. ఆ హస్తం మనల్ని ఏం చేస్తుందంటే ఎంత పెద్ద దెబ్బ అపవాది కొడుతుందో దేవాది దేవుడు అంత గట్టిగా అపవాదిని కొట్టగలిగిన శక్తి మనకిస్తాడు. వాడు ఎంతగా మనల్ని అణిచివేశాడో అనేకమైన రెట్లు దేవుడు మనల్ని పైన పెడతాడు. హల్లెలూయా. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రార్థన చేసినా కూడా ఏమీ జరగట్లేదు, ప్రార్థన చేసినా కూడా ఏమేలు కలగలేదు, ఎందుకు వచ్చిన దేవుడు అని దేవుడిని పక్కన పెడితే మాత్రము చాలా ఇబ్బంది పడిపోతామమ్మా. ప్రయాణం ఆగిపోతుంది, పరలోక రాజ్యంలో అర్హత ఉండదు, నరకాగ్ని పాలైపోతాం, నశించిపోతాము. నిజంగా ఒకవేళ శ్రమ వేదన కలిగినా దేవాది దేవుని యొక్క సహాయం మనకు ఉండదు. కానీ మనం దేవుని యొక్క ఉన్నతమైన మార్గంలోనికి వెళ్తున్నామమ్మా. ఆ ఆశ ఉంది కాబట్టి మీరందరూ ఈ స్థలంలోనికి వచ్చారు. ఒకవేళ మీ జీవితంలో శ్రమ కలగొచ్చమ్మా, ఇబ్బంది కలగొచ్చమ్మా, వేదన కలగొచ్చమ్మా, మన దేవాది దేవుడు స్వస్థపరచగలిగిన దేవుడు, మన దేవాది దేవుడు అప్పులు తీర్చగలిగిన దేవుడు, మన దేవుడు కనని గర్భమును కనేలాగున చెయ్యగలిగిన దేవుడు. ఆ దేవుడు ఎలాంటి వాడు అనగా చూడండి, యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా కలదా అని ప్రశ్నించాడు. ఆ యొక్క ప్రశ్న ఈ రోజున మన అందరికీ కూడా ధైర్యాన్ని ఇస్తుంది. ఏంటి అనగా దేవా ఈ రోజున నా పరిస్థితి ఎలాంటిదైనా నీకు అసాధ్యమైనది కాదు గనుక నీవు నాకు తోడుగా ఉంటావు గనుక నీవు ఉంటే చాలు ప్రభా అని మొండిగా దేవుడి యొక్క మార్గంలో వెళ్ళిపోతే అపవాది యొక్క తంత్రాలన్నీ కూడా దేవుడి కాళ్ళ కింద కాదమ్మా, నా కాళ్ళ కింద తొక్కివేయబడతాయి, నీ కాళ్ళ కింద తొక్కివేయబడతాయి. అలాంటి శక్తి దేవుడు మనకి ఇస్తున్నాడు కనుక మనం చేయాల్సింది ఏంటంటే పోరాటం చెయ్యాలి. పోరాటం అంటే ఎలా చేస్తాము? ప్రార్థనే ఆయుధం, వాక్యమే ఆయుధం, పరిశుద్ధతే ఆయుధం. ప్రతిరోజు ప్రార్థన, వాక్య ధ్యానము, అలాగనే ప్రతి క్షణము మనల్ని మనము పాపం అంటకుండా కాపాడుకోవడం ఎలా చేస్తే కనుక ప్రతి విషయంలో కూడా విజయం మనది. హల్లెలూయా. కాబట్టి పోరాటం చేద్దాం. శరీరములో ఆత్మీయ జీవితంలో అడ్డుపడుతున్న ప్రతి విధమైనటువంటి అమాయకులను కూడా నశింపచేద్దాం. ప్రతి ఒక్కరికి జీవితాలలో, హృదయంలో ఈ యొక్క వాక్యము ఫలించి వృద్ధిపరచబడును గాక. ఆమేన్.